ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా రెండు అంశాలు అతి వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ వాటి మీదనే రాష్ట్రం సర్వైవ్ అవుతూ ఉంది. ఆ రెండు ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటైతే రెండవది అప్పులు. ఎంత శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయో ఈవెంట్లు అలా కండక్ట్ చేసుకుంటూ ఈవెంట్ల ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారనేటువంటిది మనం గమనించవచ్చు. ఇక ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనం చూసాము, ఏపీఎల్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చూసాము, ఇప్పుడు కొత్తగా కేపీఎల్ అంట. మీకేమన్నా ఐడియా ఉందా? కేపీఎల్ అంటే కోడి పందాల ప్రీమియర్ లీగ్ అంట. అంటే సంక్రాంతి పండుగ అనేటువంటిది సంప్రదాయబద్ధంగా మనం చేసుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండగ. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు కూడాను సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా కొత్త బట్టలు ధరించేసేసి ఏదైనా కూడా సరదాగా తిరుగుతూ పండిన పంట ఇంటికి వచ్చేసి దాన్ని వండుకొని తినేసినటువంటి సాంప్రదాయం మనం చూసాము. కానీ ఈరోజు ఆ సంస్కృతి సంప్రదాయాలకి తుంగలో తొక్కి ఈవెంట్లను కండక్ట్ చేస్తూ ఈ సంక్రాంతి పండుగను కూడా ఒక ఈవెంట్లా తయారు చేశారు. మనం ఇక్కడ చూసాము, నెల నెల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్లని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తారు, ఆవకాయ అమ్మ ఆవకాయ ఏదో ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసేసి పీటీఎంలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఎవ్రీ ఇయర్ జరిగేటువంటిది, అది నార్మల్గా జరిగేటువంటి డ్యూ కోర్సును కూడా తీసుకొని వచ్చేసేసి ఒక ఈవెంట్ లాగా చేసేసి తనకు అనుకూలకి కాంట్రాక్టులు తీసుకొని దాని ద్వారా సొమ్ములు తింటూ ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఉన్నారు. ఈరోజు సంక్రాంతి పండుగ తీసుకున్నాం, కేపీఎల్ అంట. ఎల్లో మీడియాలోనే రాసింది. క్యాసినోలను తలదన్నేలా, క్యాసినోలకి మించి జూదా క్రీడలు, జూదా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? జూదాలేంటి విచ్చలవిడిగా ఈరోజు ఎల్లో మీడియానే కథనాల ప్రకారం అది చదివితే ఈరోజు వార్తల్ని ఆంధ్రప్రదేశ్లో జూదం ఎలా విరజిల్లుతోంది, సంస్కృతి సంప్రదాయాలు ఎలా తొంగలేకి దొక్కుతున్నారు వీళ్ళు అనేటువంటిది అర్థమవుతాయి. ఈ సంక్రాంతి పండుగకు సంబంధించింది కోడి పందాలు సర్వసాధారణంగా మనం జరుపుకునేటివి. ఆ కోలు సంబంధించినటువంటిది చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. ఈరోజు దాన్ని ఈవెంట్గా మార్చి క్యాసినోలకు మించి ఒక్కొక్క బరిలో అంటే దగ్గర దగ్గర 450 బరులు ఏర్పాటు చేశారట. ఒక్కొక్క బరికి కాంట్రాక్ట్కి ఎల్లో మీడియా ప్రకారము 1 కోటి నుంచి 1.5 కోటి వరకట. ఒక్కొక్క బరి కాంట్రాక్టు అంటే ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి జూదం నిర్వహించే నిర్వాహకులు, ఉభయ గోదావరి జిల్లాల నిర్వాహకులు గోదావరి తీరాన, నదీ తీరాన కూర్చొని ఒక అవగాహనకు వచ్చి ఒక తీర్మానం చేసుకొని ఈసారి సక్రమంగా మనం జరుపుకోవాలి, జూదమంతా పందాలు జరగాలి, ప్రజాప్రతినిధులతో మాట్లాడదాము, వాళ్ళ దన్ను మనకుంది అని తీర్మానాలు చేసుకొని పందాలకి 450 బరులు ఉన్నాయంట. ఒక్కొక్క బరికి 1 కోటి నుంచి 1.5 కోటి కాంట్రాక్ట్ అంట. యావరేజ్గా 1 కోటి రూపాయలు తీసుకున్నా కూడాను ఈ యొక్క జూదం కాంట్రాక్ట్ వాల్యూ 450 బరిలు, యావరేజ్గా 1 కోటి రూపాయలు అంటే 450 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ అట. జూదం నిర్వహించడానికి పెద్దలకు ఇచ్చేటువంటిది 450 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ జూదరులు ఇస్తూ ఉంటే ఇక పందెం ఎంతంట తెలుసా? ఒక్కొక్క బరిలో మినిమము 25 నుంచి 40 పందాలు జరుగుతాయట. ఒక బరిలో 5 లక్షల నుంచి 50 లక్షలు, 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఒక్కొక్క బరి నుంచి పందాలట. 450 బరుల్లో ఎన్ని పందాలు జరుగుతాయి, ఎన్ని లక్షల రూపాయలు? ఇవి కాక పై పందాలు వేసేవాళ్ళట. దానికి తోడు శ్రీలంక నుంచి, ఎల్లో మీడియా కథనాలే చెప్తున్నాము, శ్రీలంక నుంచి జూదంలో
స్పెషలైజ్డ్ పర్సన్స్ ఆ నిర్వాహకులను శ్రీలంక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ సంప్రదాయంగా జరిగేటువంటి ఆటలను కూడా ఏమాటలవి గుండాట కోతాట ఇవన్నీ ఆడేటివి నార్మల్గా చిన్నప్పుడు మనం కూడా ఆడాం, ఇప్పుడు కూడా ఆడతారు. కానీ ఇప్పుడు వాటిని కూడాను స్పెషలైజ్డ్ శ్రీలంక నుంచి జూదరుల నిర్వాహకులు తీసుకొని వచ్చేసి వారి చేత ఆడిస్తూ పందాల లక్ష్యాల్లో పెట్టి ఇది ఆడించడమంట. ఇక దానికి తోడు కొన్ని చోట్ల ఈ ప్రజాప్రతినిధులకి వాటాలంట. నిన్నే ఒకటి చూసా, ఒక వీడియో సర్క్యులేట్ అవుతా ఉంది, వైరల్ అవుతా ఉంది. సంథింగ్ కృష్ణా జిల్లా ఈ ప్రాంతంలో అనుకుంటాను. 10 లక్షల రూపాయలు స్టేషన్కి ఇవ్వాలి, కేసులు అనేవి నార్మల్గా రాస్తూ ఉంటారు, ఈసారి చెయ్యాలి, స్టేషన్కి సాయంత్రం 5 వరకు జూదం ఆడిస్తారా లేకపోతే డే అండ్ నైట్ కన్ఫర్మేషన్ రావాలి అంటే రాత్రింబవళ్ళు తేడా లేకుండా 24 గంటలు అక్కడ మద్యము, శీతల పానీయాలు, మిగతాటన్నీ వగైరా వగైరా ఏర్పాటు చేసి వాటిలో వచ్చినటువంటి అమ్మకంలో వచ్చినటువంటి ఆదాయంలో కూడా వాటాలంట కొంతమందికి. జూదంలో జరిగినటువంటి ఎంత ట్రాన్సాక్షన్ అయితే ట్రాన్సాక్షన్లో వాటాలు కొంతమందికట, లంసంలో కొంతమందికట. ఏం చేస్తున్నారు ఈ కూటమి నాయకులు? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారా? సంక్రాంతి పండగ మేమే తెచ్చినామనేటువంటి కలరింగ్ ఇస్తూ మా కుటుంబ సభ్యులు నేర్పించారని ఒకరంటారు. తర్వాత సంస్కృతి సంప్రదాయాలట, మాట్లాడితే మాటలేమో చిలక పలుకులు పలికినట్టు సంస్కృతి సంప్రదాయాలు పాటించాలంట అందరూ. ఈరోజు క్యాసినోలు తలపిచ్చేలాగా క్యాసినోలకు మించి విదేశాల నుంచి నిర్వాహకులు తీసుకొని వచ్చి జర్మన్ హ్యాంగర్స్ అట, పెద్ద పెద్ద హ్యాంగర్స్ అట చేసేసి ఒక ఈవెంట్లు చేయడం అనేటువంటి సంక్రాంతి పండుగను కూడాను ఒక సాంప్రదాయాన్ని ఈవెంట్లుగా జూదంలాగా మార్చి కోట్లాది రూపాయలు జనాలని, కాంట్రాక్టర్లని, పెద్ద పెద్ద వాళ్ళని, జనాలందరినీ కూడా, సాధారణ జనం కూడా వెళ్తూ ఉన్నారు ఆ మందు తాగుతూ పందాలు వేయడానికి. పై పందాలట. కొంతమంది చెప్తారట నిర్వాహకులు, మినిమం మా బరిలో 5 లక్షల నుంచి 50 లక్షల వరకు జరుగుతుంది, ఈ అమౌంట్కి పందెంగా సేవలు మాత్రమే రావాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా అంట. ఆ బరిలోకి చూడడానికి, పందాలు వేయడానికి దానికి కూడాను కండిషన్స్ అంట. 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పందెం ఆడేవాళ్ళు మాత్రమే ఈ బరిలోకి రండి, మిగతా వారికి అనుమతి లేదు అని. కొంతమంది లంసం ప్యాకేజీలట, 1000 రూపాయలు పెట్టి మొత్తం అన్నీ కూడాను మందు, అదేవిధంగా మాంసాహారాలు, ఫుడ్ అన్నీ ఏర్పాటు చేస్తాము, ఈ బరిలోకి వస్తే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి. హోటల్ గదులట 50,000 రూపాయల వరకు పలుకుతున్నాయట. దేశంలో నలుమూల ప్రాంతాల నుంచి వస్తున్నారని. నిస్సిగ్గుగా ఎంత జరుగుతుంది. ఈ ఎల్లో మీడియానే ఇలా రాసింది అంటే వాళ్ళను డైలీ మోసేటువంటి ఎల్లో పత్రికే ఈ విధంగా జూదము విచ్చలవిడిగా ఉంది, ఈ 3 రోజులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఎలా వెళ్తుందో అనేటువంటిది కథనాలు రాస్తూ ఉన్నారంటే రియల్గా ఇంకా ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పండగను సంస్కృతిగా, సంప్రదాయంగా అందరం కూడా జరుపుకోవాలి. సంతోషంగా పిల్లలతో, కుటుంబ సభ్యులతో అలా బయటికి వెళ్ళి ఇలాంటి ఏదైనా ఉండాలి. కానీ ఇదేంటి ఇది? క్యాసినోలంట, ఈవెంట్లంట, జూదాలంట, పేకాటలంట, బరులంట. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? జూదాంధ్రప్రదేశ్గా మార్చి పడేస్తున్నారు. ఈవెంట్ల మయం చేయడము, ఈవెంట్ ద్వారా ప్రజాప్రతినిధులు దోచుకోవడము, ఇదేనా ఆంధ్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది? నీ మాయమాటలు నమ్మి ఓట్లేసింది దీనికోసమేనా? ప్రజలందరూ కూడాను చాలా బాధపడతా ఉన్నారు. ఇది వీళ్ళు చేసేటువంటి ఘనకార్యాలలో ఒక కార్యము ఈ క్యాసినోలు తలపించే కేపీఎల్ అట, కోడి పందాల ప్రీమియర్ లీగ్ అట. బాగుంది రామోజీరావు గారు, చక్కగా రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు చక్కగా ఉంది ఈ యొక్క ఎల్లో మీడియా, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విషయం.